కడప జిల్లాకు సంబంధించిన ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం మరి కొన్ని క్షణాల్లో ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే అన్ని పార్టీలకు సంబంధించిన ఏజెంట్లు కౌంటింగ్ కేంద్రం వద్దకు చేరుకున్నారు. కౌంటింగ్ కేంద్రంలోకి వారినంతా అనుమతించడంతో వారందరూ కూడా లోపలికి వెళ్లారు. ఈ నేపథ్యంలో ఇక్కడ కౌంటింగ్ కు సంబంధించిన ఏర్పాటు చేసిన టేబుల్స్ వద్ద ఏజెంట్లు అలాగే అభ్యర్థులు కౌంటింగ్ సంబంధించిన సిబ్బంది కూడా అంతా సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం పోస్టల్ అబుల్ కలాం ఆజాద్ నేషనల్ యూనివర్సిటీ ప్రాంతంలో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. అందరూ కూడా తనిఖీలు చేస్తున్నారు. 3-4 అంచెల భద్రతా వ్యవస్థ మధ్యన 3-4 అంచెల భద్రతా వ్యవస్థ మధ్యన ఈ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. అనధికారికంగా కడప జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లోనూ కర్ఫ్యూ కొనసాగుతోంది. అధికారికంగా జమ్మలమడుగు, ఎర్రగుంట్లలో సెన్సిటివ్ ప్రాంతాలుగా గుర్తించి అక్కడ కర్ఫ్యూను అమలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే కౌంటింగ్ కేంద్రం వద్ద జిల్లా కలెక్టర్ అలాగే ఎన్నికల అధికారి అయిన విజయరామరాజు ఇక్కడికి చేరుకొని మొత్తం అభ్యర్థులకు అలాగే ఏజెంట్లకు సిబ్బందికి కూడా సూచనలు చేశారు. దీంతో పాటు జిల్లా ఎస్పీ కూడా ఈ పర్యవేక్షణ చేస్తుండడం కనిపిస్తోంది. అన్నమయ్య జిల్లాకు సంబంధించిన రాయచోటిలో అక్కడ సాయి ఇంజనీరింగ్ కాలేజీలో కూడా కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే అక్కడ పోస్టల్ బ్యాలెట్స్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో జిల్లాకు సంబంధించి అన్ని చోట్ల కూడా అన్నమయ్య జిల్లాలో అన్ని చోట్ల కూడా భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఇప్పటికే దాదాపుగా 1600 మందికి నోటీసులు జారీ చేశారు. 1600 మందికి వారందరినీ జారీ చేశారు. ట్రబుల్ మాంగర్స్ గా ఎవరున్నారో వారందరినీ కూడా గృహ నిర్బంధంలో ఉంచడం జరిగింది. దీంతో పాటు 44 మందిని జిల్లా బహిష్కరణ చేసిన పరిస్థితి ఉంది. ఈ క్రమంలో అందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండడం జరిగింది. సమస్యాత్మక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో ప్రత్యేక పోలీసు బృందాలను నియమించారు. క్యూఆర్ టీంలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడైనా సరే ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా ఇక్కడికి చేరుకునే కౌంటింగ్ హాల్కి చేరుకునే అభ్యర్థులు వారికి సంబంధించిన ఏజెంట్లను క్షుణ్ణంగా తనిఖీలు చేయడం జరిగింది. వారికి ఒక పెన్సిల్ లేదా పెన్ను అలాగే ఒక నోట్ ప్యాడ్ మాత్రమే తీసుకువెళ్లేదానికి అనుమతించారు. మిగతా సెల్ ఫోన్లు కానీ ఎలాంటి ఇతర సాంకేతిక పరమైన వస్తువులను లోపలికి అనుమతించలేదు. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్క చోట కూడా